शुक्लां ब्रह्मविचारसारपरमामाद्यां जगद्व्यापिनीं वीणापुस्तकधारिणीमभयदां जाड्यान्धकारापहां हस्ते स्फाटिकमालिकां विदधतीं पद्मासने संस्थितां वन्दे तां परमेश्वरीं भगवतीं बुद्धिप्रदां शारदां। श्री महागणाधिपतये नमः। శ్రీ మహాసరస్వత్యై నమః. శ్రీ గురుభ్యో నమః. 2025వ సంవత్సరము ఫిబ్రవరి మాసంలో వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి గోచార ఫలితాలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం. ముఖ్యంగా ఈ ఫిబ్రవరి మాసంలో 12వ తారీఖు వరకు సూర్యుడు తృతీయ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. తదనంతరం చతుర్థ స్థానంలోకి ప్రవేశిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. కుజుడు అష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు. అష్టమ స్థానంలో కుజుని యొక్క సంచారం చాలా ప్రతికూలం గనుక కొంత జాగ్రత్తగా ఉండాలి. ఇక బుధుడు 3, 4 స్థానాలలో సంచరిస్తున్నాడు, మిశ్రమంగా ఉన్నాడు. గురువు సప్తమ స్థానంలో సంచరిస్తున్నాడు, అనుకూలంగా ఉన్నాడు. శుక్రుడు పంచమ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. శనైశ్చరుడు అర్ధాష్టమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. రాహువు పంచమ స్థానంలో ప్రతికూలంగా ఉన్నాడు. కేతువు ఏకాదశ స్థానంలో అనుకూలంగా ఉన్నాడు. ఈ విధంగా వృశ్చిక రాశి వారికి గ్రహస్థితి ఉంది ఈ ఫిబ్రవరి మాసంలో. ఓవరాల్గా మనం చూసినట్టయితే గురువు, కేతువు ప్రధానమైనటువంటి ఈ 2 గ్రహాలు అనుకూలంగా సంచరిస్తున్నాయి. శని, రాహువు అర్ధాష్టమ పంచమ స్థానాలలో ప్రతికూలంగా ఉన్నారు. అంటే ముఖ్యమైనటువంటి గ్రహాల యొక్క అనుకూలత 50% ఉంది, అనానుకూలత 50% ఉంది. ఇక మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాలు సూర్యుడి యొక్క అనుకూలత 50% ఉంది, బుధుడి యొక్క అనుకూలత ఉంది, శుక్రుడి యొక్క అనుకూలత ఉంది. ఈ విధంగా మాసవారీ ఫలితాలపై ప్రభావాన్ని చూపించేటువంటి గ్రహాల యొక్క అనుకూలత 60 to 70% ఉంది. అంటే ఈ విధంగా ఓవరాల్గా మనం చూసినట్టయితే మిశ్రమ ఫలితాలు కనబడుతున్నాయి. అయితే కొన్ని కార్నర్స్లో మంచి ఫలితాలు ఉన్నాయి, కొన్నింటిలో మనం జాగ్రత్తలు తీసుకోవాల్సినటువంటి ఆగత్యం కూడాను ఈ మాసంలో ఉంది. అయితే 1-2 వారాలు అనుకూలంగా ఉంటాయి. 3-4 వారాలలో సామాన్య ఫలితాలు గోచరిస్తున్నాయి. ఇక ప్రారంభించినటువంటి పనులలో కొంత ఆలస్యము కనబడుతుంది, ఆటంకాలు ఎదురవుతాయి. ఊహించకుండా ఏవో కారణాలతో పనులు నిలిచిపోవడము, లేదా వేరే వాళ్ళు మధ్యన వచ్చి ఆ పని విషయంలో ఆటంకాలు క్రియేట్ చేయడము, ఇలాంటివన్నీ కూడాను ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. ప్రతి పనిలోనూ శ్రమ ఎక్కువగా ఉండేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. అంటే శ్రమాధికము ఈ మాసంలో బాగా కనబడుతుంది. ఈ శ్రమ అధికంగా ఉండడం మూలకంగా మీకు మానసికమైనటువంటి ఒత్తిడికి గురి అయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఊహించినటువంటి ఖర్చులు ముందుకు వస్తాయి. శని ప్రభావం బాగా ఉంది వృశ్చిక రాశి వారికి. అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, బాధకాధిపతి 4వ స్థానంలో సంచరించడం మూలకంగా ఊహించని ఖర్చులు, అసౌకర్యానికి గురి అవుతారు. సంతోషం లేకపోవడము, ఏ పని చేసినప్పటికీ అసంతృప్తి అనేటువంటిది బాగా ఉండేటువంటి అవకాశాలు ఈ మాసంలో ఉన్నాయి. ఇక ప్రతి పనిని కూడాను వాయిదా వేసుకోవడమే ఉత్తమము అనేటువంటి ఒక నిర్ణయానికి వస్తారు మీరు. అంటే పనిని కొనసాగించడం మూలకంగా మీకు ఉపయోగం లేదు, లాభం లేదు కనుక దాన్ని వాయిదా వేసుకోవడము, పోస్ట్పోన్ చేసుకోవడం అనేటువంటిదే మంచిది అనే ఒక నిర్ణయానికి మీరు వచ్చే అవకాశాలు బాగా కనబడుతున్నాయి. ఇక వాహనముల మూలకంగా రిపేర్లు ముందుకు వస్తాయి. ఊహించరు కానీ తప్పకుండా రిపేర్ చేసుకోవాల్సినటువంటి స్థితి ఏర్పడుతుంది. భూముల విషయంలో తగాదాలు, గృహ నిర్మాణం లోపల ఇబ్బందులు,
అనవసరమైనటువంటి మరమ్మతులు చేయవలసి రావడము, ఈ విధంగా మనకు ఖర్చులు పెరిగిపోయేటువంటి అవకాశాలు బాగా కనబడుతున్నాయి ఈ మాసంలో. కాబట్టి కొంత ఆలోచించి ఖర్చులను ఫస్ట్ మీరు నియంత్రించుకోవడం ఈ మాసంలో బాగా అవసరం. ఇక ఉద్యోగస్తులకు అధికారులతో సత్సంబంధాలు ఉంటాయి, వాళ్ళు మిమ్మల్ని గుర్తిస్తారు. అది ఒక కొండంత బలాన్ని ఇస్తుంది మీకు. భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉంటుంది. ఇంటి వాతావరణం మీకు బాగా అనుకూలిస్తుంది. సాహిత్యంలో ఉన్నటువంటి వాళ్ళు, కళారంగంలో ఉన్నటువంటి వాళ్ళు, మీడియా రంగంలో ఉన్నటువంటి వాళ్ళు, సినీ ప్రముఖులకు, సినిమా ఫీల్డ్లో ఉన్నటువంటి వాళ్లకు, వీళ్ళందరికీ కూడాను ఈ మాసం బాగా కలిసి వస్తుంది. కొత్త అవకాశాలు వస్తాయి. అయితే ఆర్థికంగా మట్టుకు కొంత ప్రశ్నార్థకంగా ఉంటుంది. మీరు అనుకున్నంత మేర ఆర్థికమైనటువంటి చేయూతను మీరు పొందకపోవచ్చు ఈ మాసంలో. కానీ పనులు మటుకు వస్తాయి, కొత్త అవకాశాలు మటుకు వస్తాయి. అది ఒక మీకు సంతృప్తిని కలిగిస్తుంది. ఇక వ్యాపారస్తుల విషయం ఆలోచించినట్టయితే వ్యాపారం కొనసాగుతుంది, బాగానే కొనసాగుతుంది. క్రయ విక్రయాలలో ఇబ్బందులు ఉండవు. కోర్టు వ్యవహారాలు మీకు అనుకూలిస్తాయి. రాజకీయ నాయకులకు కొంత అనుకూలత, కొన్ని విషయాల్లో ప్రతికూలత గోచరిస్తుంది. ఓవరాల్గా అధినాయకుల యొక్క అనుగ్రహం మీకు బాగా ఉంటుంది. కాబట్టి రాజకీయ నాయకులకు ఈ మాసంలో ఇబ్బంది లేదు. ఇక పారిశ్రామికవేత్తలు, ఉత్పాదన రంగంలో కొంత ఇబ్బందులు ఎదుర్కొనేటువంటి అవకాశాలు ఉన్నాయి. అంటే ప్రోడక్ట్స్ ఏవైతే వస్తాయో ఆ సమయం లోపల మీకు మిషనరీల మూలకంగా, పనివారి మూలకంగా ఇబ్బందులు కలిగేటువంటి అవకాశాలు కనబడుతున్నాయి. కనుక కొంత జాగ్రత్తగా నిర్ణయాలు తీసుకోవాలి. తరచుగా మిషనరీ రిపేర్ల మూలకంగా ఇబ్బంది పడతారు. అది ప్రోడక్ట్ పైన ఎఫెక్ట్ చూపిస్తుంది. ఇక ఆర్థిక భారము తద్వారా పెరిగిపోయేటువంటి అవకాశాలు కూడాను బాగా గోచరిస్తున్నాయి. పని భారం పెరుగుతుంది. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేస్తారు. ఈ మాసంలో ముఖ్యంగా మీరు ఆరోగ్యానికి ప్రథమ ప్రాధాన్యత ఇవ్వాలి. సంతోషానికి, ఆనందానికి, వీటికి ప్రాధాన్యత ఇచ్చే ముందు ఆరోగ్యం పైన కూడాను మనసు నిలపండి. ఇక్కడ మనం ఎప్పుడైతే ఆనందానికి ప్రాధాన్యత ఇస్తామో, సుఖానికి ప్రాధాన్యత ఇస్తామో, అప్పుడు ఇమ్మీడియట్గా మనకు ఆరోగ్యం మీద ఎఫెక్ట్ చూపించేటువంటి అవకాశాలు ఉంటాయి. రోగ భయం అనేటువంటిది మనను వెంటాడుతుంది ఈ మాసంలో. కాబట్టి దాని నుంచి కాపాడుకోవడానికి, దాని నుంచి విముక్తులు కావడానికి మీరు నిర్లక్ష్యం చేయకుండా ఉండడం చాలా ఉత్తమం. ఇకపోతే ఆలోచనలకు మీరు కొంత కట్టడి చేసుకోవడం చాలా మంచిది. అనవసరమైనటువంటి ఆలోచనల మూలకంగా కొంత నిర్వీర్యమైపోయేటువంటి అవకాశాలు ఉన్నాయి. కనుక అనవసరమైనటువంటి ఆలోచనలు దగ్గరికి రాకుండా కేవలము ఆలోచననే ఉన్నట్టయితే మీ లోపల భయం పెరుగుతుంది. కాబట్టి ఆలోచించండి. పనులు చేసే ముందు తప్పకుండా ఆలోచించండి. కానీ ఆ పనులను ఇమ్మీడియట్గా మీరు నిర్వర్తించాలి. ఈ భయము ఇవన్నీ కూడాను కలిగేటువంటి అవకాశాలు ఈ మాసంలో ఎక్కువగా కనబడుతున్నాయి. తగాదాలకు, మధ్యవర్తిత్వాలకు దూరంగా ఉండండి ఈ మాసంలో. ఎక్కడైనా కూడా కలహాలు జరుగుతుంటే మీరు వెళ్ళి మధ్యవర్తిత్వం వహించినట్టయితే ఆ కలహము మీ వైపుకు డైవర్ట్ అవుతుంది. మీరు మళ్ళీ ఇబ్బందులలో పడతారు. కనుక వాటి నుంచి మీరు దూరంగా ఉండండి. సహనానికి ప్రాధాన్యత ఇవ్వండి. పూర్వం పెట్టినటువంటి పెట్టుబడులకు ప్రతిఫలాలు కొన్ని ఈ మాసంలో లభించేటువంటి అవకాశాలు ఉన్నాయి. ఈ విధంగా మిశ్రమమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. గనుక ఈ వృశ్చిక రాశిలో జన్మించినటువంటి వారికి ముఖ్యంగా కుజాష్టమం, కుజుడు 8వ స్థానంలో సంచరిస్తున్నాడు, ప్రతికూలంగా ఉన్నాడు. శనీశ్వరుడు అర్ధాష్టమ స్థానంలో ఉన్నాడు, రాహు పంచమ స్థానంలో ఉన్నాడు. ఈ 3 గ్రహాలు ప్రతికూలంగా ఉన్నాయి గనక వీటికి సంబంధించినటువంటి పరిహారాలు మీరు తప్పకుండా చేసుకోవాలి. అంగారకుడి ప్రీత్యర్థమై ప్రతినిత్యం కూడాను
ధరణీ గర్భ సంభూతం విద్యుత్కాంచన సన్నిభం కుమారం శక్తిహస్తంచ మంగళం ప్రణమామ్యహం అనేటువంటి ఈ మూలమంత్రాన్ని ప్రతినిత్యం చదువుకోండి. సుబ్రహ్మణ్య స్వామిని కొలువండి. లక్ష్మీ నరసింహస్వామిని కొలిచినట్టయితే మీ లోపల భయం లేకుండా భగవంతుడు మిమ్మల్ని కాపాడుతాడు. కాబట్టి లక్ష్మీ నరసింహస్వామికి సంబంధించినటువంటి మూలమంత్రం నరసింహ కరావలంబన స్తోత్రం ఉంటుంది. అది నిత్యం కూడాను పఠించండి. తద్వారా మీకు బాగా కలిసి వస్తుంది. భయభ్రాంతులకు గురి కాకుండా ఆ నరసింహస్వామి మిమ్మల్ని కాపాడుతాడు. శనీశ్వరుడు ముఖ్యంగా అర్ధాష్టమ స్థానంలో సంచరిస్తున్నాడు వృశ్చిక రాశి వారికి. కాబట్టి శివాలయానికి వెళ్ళండి, శంకరుణ్ణి మీరు పూజించండి. ఆ శివాలయం లోపల పంచాయతనము ఉంటుంది. గణపతి, అమ్మవారు, సూర్యభగవానుడు, విష్ణుమూర్తి, శివుడు, ఇలా మనకు ముఖ్యమైనటువంటి ప్రధాన దేవతలు శివాలయంలో ఉంటారు గనక మీరు ప్రతినిత్యం కూడాను శివాలయానికి వెళ్ళినట్టయితే ఈ అర్ధాష్టమ శనికి సంబంధించినటువంటి దుష్ప్రభావం దూరం అవుతుంది. అపమృత్యు దోషాలు రాకుండా మిమ్మల్ని ఆ సదాశివుడు కాపాడుతూ ఉంటాడు. కాబట్టి శివాలయానికి వెళ్ళండి. ఇక రాహు పంచమ స్థానంలో ఉన్నాడు. ముఖ్యంగా విద్యార్థులకు జాఢ్యము రాకుండా ఉండడానికి, అశ్రద్ధ కలగకుండా ఉండడానికి అమ్మవారిని పూజించండి. అమ్మవారి దేవాలయానికి వెళ్ళండి. విద్యార్థులు లేదా సంతానం కొరకై ఎదురు చూస్తున్నటువంటి వాళ్ళు వీళ్ళందరూ కూడాను రాహు మూలకంగా కొంత ఇబ్బందులకు గురయ్యేటువంటి అవకాశం ఉంది. కాబట్టి వీళ్ళందరూ కూడాను అమ్మవారిని కొలిచినట్టయితే ఈ దోషం పరిహారం అయిపోతుంది. అయితే ఈ ఫిబ్రవరి మాసం లోపల మనకు కొన్ని ముఖ్యమైనటువంటి పండుగలు వచ్చినాయి. ఏంటంటే ఈ ఫిబ్రవరి మాసము మాఘమాసంతో మనకు లింక్ అయి ఉంది. మాఘమాసం ప్రారంభమవుతుంది, ఫిబ్రవరి మాసం కూడాను ప్రారంభమైంది. కనుక ఈ ఫిబ్రవరి మాసం లోపల 2వ తారీఖున వసంత పంచమి. ఇది చాలా ఆస్పీషియస్ డే, అంటే మీకు చాలా అనుకూలమైనటువంటి దినం, పవిత్రమైనటువంటి దినంగా మనకు శాస్త్రం చెబుతుంది, ఋషిప్రోక్తం గనక ఈ వసంత పంచమిని మీరు ఆచరించాలి. ఎలా ఆచరించాలి? ముఖ్యంగా ఈ వసంత పంచమి రోజున విద్యార్థులకు చాలా కలిసి వచ్చేటువంటి రోజు. సరస్వతి అమ్మవారిని పూజించండి. చిన్న పిల్లలకు ఈ రోజున మీరు అక్షర స్వీకారం, విద్యారంభం చేసినట్టయితే వాళ్ళు మంచి ఉన్నత విద్య లోపల సెటిల్ అయ్యేటువంటి అవకాశాలు ఆ అమ్మవారి యొక్క అనుగ్రహం మూలకంగా బాగా ఉంటుంది. కనుక ఈ వసంత పంచమి రోజున విద్యార్థులు తప్పకుండా వాళ్లకు సంబంధించినటువంటి విద్యా విషయంలో ఏదైనా కూడాను మీరు ప్రారంభించినట్టయితే మీకు 100% అమ్మవారి అనుగ్రహం లభిస్తుంది. తర్వాత ఈ వసంత పంచమి అనేటువంటిది ఒక పవిత్రమైనటువంటి దినం. ఇది వ్యాపారస్తులకు కానివ్వండి, ఏదైనా కార్యక్రమం ప్రారంభించేటువంటి వాళ్ళకు కానివ్వండి, తర్వాత ఏదైనా ముఖ్యమైనటువంటి పని నిమిత్తమై ప్రయాణానికి ఉద్యుక్తులైనటువంటి వారికి కానివ్వండి, నిర్మాణాది కార్యక్రమాలు ప్రారంభించడానికి కానివ్వండి, ఈ రోజు బాగా మంచి రోజు. కాబట్టి ఈ రోజును మీరు ఉపయోగించుకున్నట్టయితే సత్ఫలితాలను పొందుతారు. అంతేకాకుండా ఈ పవిత్రమైనటువంటి రోజున మీరు అమ్మవారి దేవాలయానికి వెళ్ళి సరస్వతి అమ్మవారిని, దుర్గామాతను పూజించినట్టయితే తప్పకుండా మీ రాశి ప్రకారంగా ఏవైతే గ్రహాలు అనానుకూల స్థానాలలో సంచరిస్తున్నాయో వాటి మూలకంగా ఉద్భవించేటువంటి ఫలితాల నుండి మీరు విముక్తులవుతారు. అమ్మవారి యొక్క అనుగ్రహం లభిస్తుంది. ఇక 2వ ముఖ్యమైనటువంటి పండుగ 4వ తారీఖు రోజున రథసప్తమి. ఈ రథసప్తమి రోజున ఏం చేయాలి? రథసప్తమి అనేటువంటిది కూడాను చాలా పవిత్రమైనటువంటి దినం. ఈ రథసప్తమి రోజున సూర్యనారాయణుడిని పూజించాలి.
సూర్య భగవానుడికి ప్రత్యేకంగా ఈ రథసప్తమి నాడు ఎవరైతే పూజ చేస్తారో వాళ్ళ యొక్క జీవితము ఈ సంవత్సర పర్యంతము శారీరక ఇబ్బందులు లేకుండా, మానసిక ఇబ్బందులు లేకుండా చాలా సుఖమయమైనటువంటి జీవితాన్ని గడుపుతారు అని చెప్పేసి మనకు శాస్త్రం చెప్తుంది. గనక ఈ రథసప్తమి నాడు కూడాను మీరు ఆ సూర్యనారాయణుడికి మీరు నమస్కారం చేసుకోవడము, సూర్యుడిని పూజించడము, సూర్యుడికి సంబంధించినటువంటి ఆదిత్య హృదయం పారాయణం చేసుకోవడము, సూర్యాష్టకాన్ని పఠించడము, ఇలాంటివి చేసినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. ఇక మూడవది భీష్మ ఏకాదశి. 8వ తారీఖు నాడు భీష్మ ఏకాదశి వస్తుంది. ఆ భీష్మ పితామహుడు నిమిత్తమై ఆ రోజు మనము ఉపవాసం ఉన్నట్టయితే మనకు అఖండమైనటువంటి ఆయుర్దాయము పెరుగుతుంది. అంటే లైఫ్ స్పాన్ కొరకు మనము ఈ భీష్మ ఏకాదశిని పాటించినట్టయితే ఆ భీష్మ పితామహుడి యొక్క అనుగ్రహం మనకు లభిస్తుంది. మనము కోరుకున్నటువంటి విధంగా మన జీవితము ఉంటుంది. కాబట్టి ఆ భీష్మ ఏకాదశి రోజున ఉపవాసాన్ని ఆచరించినట్టయితే మీకు బాగా కలిసి వస్తుంది. తర్వాత 12వ తారీఖు నాడు మాఘ పూర్ణిమ. ఈ మాఘ పూర్ణిమ అనేటువంటిది చాలా పవిత్రమైనటువంటి దినం. ఈ రోజున ఎవరైతే నదీ స్నానాలు, సముద్ర స్నానాలు, తటాక స్నానాలు ఇవి ఆచరిస్తారో వారికి ఉన్నటువంటి రుగ్మతలన్నీ కూడాను దూరం అయిపోతాయి. ఆ అమ్మవారి యొక్క అనుగ్రహము, ఆ గంగామాత యొక్క అనుగ్రహం మూలకంగా మీకు రుగ్మతలు లేకుండా ఉంటాయి. కనుక మాఘ పూర్ణిమ నాడు ఆ నదీ స్నానాలను ఆచరించండి. ఇక 16వ తారీఖు ఈ మాసంలో సంకష్టహర చతుర్థి వస్తుంది. సంకష్టహర చతుర్థి రోజున ఉదయం నుండి ఉపవాసం ఉండి సాయంకాలం చంద్రోదయము అయిన తర్వాత చంద్రుణ్ణి చూసిన తర్వాత మీరు ఆ ఉపవాసాన్ని త్యజించి భుక్తము అంటే మీరు భుజించినట్టయితే ఆ సంకట వినాశ గణపతి యొక్క అనుగ్రహం మీకు లభిస్తుంది. కష్టాల నుండి మీరు విముక్తులవుతారు. కనుక ఈ సంకష్టహర చతుర్థిని కూడాను పాటించండి. ఇక అన్నిటికంటే ముఖ్యమైనటువంటి పండుగ, పవిత్రమైనటువంటి రోజు మహాశివరాత్రి. 26వ తారీఖు రోజున మహాశివరాత్రి వస్తుంది. ఈ మాసంలో, ఈ ఫిబ్రవరి మాసంలో ఈ మహాశివరాత్రి అనేటువంటిది ఆ భగవంతుడు శివుడు లింగోద్భవము, లింగ రూపంలో ఉద్భవించినటువంటి రోజుగా మనకు శాస్త్రాలన్నీ చెప్తున్నాయి. కాబట్టి ఆ మహాశివరాత్రి పర్వకాలాన్ని ఆచరించినట్టయితే ఆ మహాశివరాత్రి యొక్క ఆచరణ మూలకంగా మీ లోపల ఉన్నటువంటి రుగ్మతలన్నీ దూరమైపోయి అఖండ ఆయుర్దాయాన్ని మీకు ఆ భగవంతుడు ప్రసాదిస్తాడు. ఆ మహాశివరాత్రి రోజున ముఖ్యంగా కొన్ని విధానాలు ఉన్నాయి. అంటే లింగోద్భవ కాలం లోపల మనము ఆ భగవంతుణ్ణి అర్చించడము, అభిషేకం చేయడము చాలా ప్రాముఖ్యత కలిగినటువంటి అంశం. ఎవరైతే అర్ధరాత్రి నిశీథ కాలంలో ఆ భగవంతుణ్ణి ఎవరైతే పూజిస్తారో వాళ్లకు అపమృత్యు దోషాలు, ఆ మృత్యు దోషాలన్నీ కూడాను పోతాయి. అంటే అకాల మృత్యువు అనేటువంటిది రాకుండా ఉంటుంది ఆ భగవంతుణ్ణి ఎవరైతే నిశీథ కాలంలో పూజిస్తారో. మొత్తం మహాశివరాత్రి రోజున ఉపవాసం ఉండి నిశీథ కాలంలో పూజించి తెల్లవారితే పారణ, తెల్లవారితే పూజించాలి. ఇలా ఈ వ్రతాన్ని ఆచరించినటువంటి వాళ్లకు అన్నీ కూడాను సుఖమయమైనటువంటివి, అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. ఈ ఫిబ్రవరి మాసంలో చాలా ముఖ్యమైనటువంటి పండుగలు వస్తున్నాయి. కనుక వీటిని ఆచరించినట్టయితే మీ రాసుల ప్రకారంగా, మీ జన్మరాశి ప్రకారంగా అనానుకూల స్థానాలలో సంచరిస్తున్నటువంటి గ్రహాల యొక్క దుష్ప్రభావము దూరమైపోయి మీకు అనుకూలమైనటువంటి ఫలితాలు కలుగుతాయి. శుభం.